యాక్చువల్లీ చిన్నగా ఉంది కానీ ఇది ఒక్కటే ఉంది కదా అంటున్నాను. సరే చెప్తా. ఆ చిన్నదే ఉందంటున్నావు. ఆ చిన్నదాని పేరు అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న కూడా సెంటర్లో ఉండాలి కదా. యాక్చువల్లీ సెంటర్లో ఉండాలని రూల్ ఏం చెప్పలేదు. సెంటర్లో చెప్పలేదు. బాక్స్ లోపలే ఉంది. బాక్స్ లోపల అదే చెప్తాను. ఫుల్గా కూడా బాక్స్లో లేదు కదా. ఇది బాక్స్ లోనే ఉంది. అది బాక్స్ లోపల కూడా లేదు కదా. నువ్వు అనేది ఏంటంటే బాక్స్ లో లోపల ఉంది అంట. అవును, ఇదే చెప్తున్నా. ఇది బాక్స్ లో ఫుల్గా లేదు. ఇది అట్లీస్ట్ ఇవన్నీ వద్దు. మనం ముందు రూల్స్ పెట్టలే కదా. ఇది బాక్స్ లో ఫుల్గా బాక్స్ లోపల ఉండాలని అన్నారు కదా. బాక్స్ లోపల అది కూడా బాక్స్ లోపల ఉన్నట్టే ఇది కదా. అదే బాక్స్ లోపల కాదు కదా. అది కార్నర్ లో టచ్ అవుతుంది. ఫుల్గా కూడా లేదు కదా. మరి ఒకటి కూడా ఫుల్గా టచ్ అవుతుంది. ఫుల్గా ఎక్కడ టచ్ అయ్యింది? లోపల ఉంది కదా. ఇదంతా లోపల ఉన్నట్లే కదా. 10% ఆల్రెడీ బయట ఉంది కదన్నా. దానికి దీనికి కంపేర్ చేయి. దానికి దీనికి స్లోప్ కోట కదా మెయిన్. ఎండ్ ఆఫ్ ద డే కట్టాల్సిన కోట. కానీ లోపల ఉండాలి కదా. బాక్స్ లోపల లేదు కదా అని అంటున్నాను. ఇప్పుడు నీది బాక్స్ లో బాక్స్ లోపల ఉందా లేదా? బాక్స్ లో ఉన్నప్పుడు ఇది బాక్స్ లో ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కి ఇది ఒకటి ఉంటుంటే పాయింట్ ఇదే. బాక్స్ లోపల ఉన్నప్పుడు అది వేరే. నీకు ఇది ఉన్న చిన్న లైన్ టచ్ అవుతుంది. డెసిషన్ నాది సోమరానదే. నువ్వు ఒక పాయింట్ చెప్పానా బాక్స్ లో లేదు కదా అని ఒకటే ఫస్ట్ పాయింట్ చెప్పావు. బాక్స్ లో ఇది వినానా? బాక్స్ లోపల ఉండాలి. బాక్స్ లో 3 ఉన్నాయి. ఆ 3 ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బాక్స్ లో లేవు. నాది బాక్స్ లో లేదు. గేమ్ డిస్క్వాలిఫై చేద్దామా చెప్పు. చేద్దాం, మళ్ళీ ఆడదాం. మళ్ళీ ఆడదాం. ఈ రౌండ్ డిస్క్వాలిఫై చేస్తాను. ఎందుకు? మరి దేనికి ఎందుకు లేదు? మరి మీది అసలు లేదు కదా. మాది అట్లీస్ట్ ఉంది కదా. అసలు లేదన్నా. అది అట్లీస్ట్ ఉంది కదా. మీకు ఏముందని అంటున్నాను. అదే చెప్తా. ఎక్కడుంది? బాక్స్ లోపల కూడా లేదు కదా. అది బయటికి వెళ్ళి అది పూర్తిగా రానే లేదు కదా. ఇదిగో సుమనన్న, అది లోపల అదే లేదు నేను అంటున్నది. లోపలికి కూడా లేదు కదా. దీనికి కూడా రాలేదు. లోపలికి కూడా లేదు అది. కనీసం ఇది ఎంత రాలేదు కదా. ఇదే అంటున్నావు. మాది బ్లాక్ తెచ్చండి. మీరు బ్లాక్ మళ్ళీ అడిగారు అంటారు. చూడండి ఇక్కడ చూడండి. ఒకటైనా హైట్ ఏం డిస్క్వాలిఫై చేస్తారు? ఒక బ్రిక్స్ అయినా హైట్ అయితే డిస్క్వాలిఫై చేస్తారు. లైన్ టచ్ కాదు. లోపల ఉండాలని అంటున్నాను. నేను ఇప్పటికి పైసలు చూడాను. ఒకవేళ ఇలా ఉంటే కూడా ఇచ్చేస్తావా? సగం మంది ఉంటే ఇచ్చేస్తావా నువ్వు? బ్లాక్ లోపల అని అన్నారు. లోపల ఉంది కదా. నేను పెట్టింది కాదు. చెప్పింది అది. 5% 10% ఉందని ఒప్పుకున్నావు కదా. బిగ్ బాస్ మేమైతే ఈ రౌండ్ అయితే ఇద్దరిది రెండు కంపారిజన్ చూసుకుంటే వీళ్ళది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బాక్స్ లేదు, వాళ్ళది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బాక్స్ లేదు. అది అసలు అదైతే అట్లీస్ట్ 80% ఉంది. సో ఈ గేమ్ డిస్క్వాలిఫై చేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్తాను. బిగ్ బాస్ వాళ్ళది అయితే టచ్ అయింది. అదైతే అట్లీస్ట్ 90% బాక్స్ లోపల ఉంది. బిగ్ బాస్ అందుకే వచ్చాడు. అవునవును, ఇప్పుడు డైవర్ట్ చేయండి. సుమ, అవును, మీరు కేవలం నిర్ణయం తీసుకోవాలి. రౌండ్ ని డిస్క్వాలిఫై చేసే అధికారం మీకు లేదు. బాక్స్ లోకి వచ్చింది. 90% వరకు బాక్స్ లో ఉంది. బిగ్ బాస్ బిగ్ బాస్ బ్లూ టీమ్ బాక్స్ లో ఎంతో కొంత ఉంది. ప్లస్ దట్టు స్లోప్స్ కూడా మెజారిటీ బాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. బ్లూ టీమ్ ఈజ్ విన్నర్. వచ్చి ఓన్లీ లైన్ టచ్ అవుతుంది. బిగ్ బాస్ స్లోప్స్ ఇద్దరివి లేవు కదా. లైన్ టచ్ అవుతుంది. ఇద్దరివి బాక్స్ మీరు ఏం చెప్పారంటే బాక్స్ లోపల ఉండాలి అని అన్నారు. బాక్స్ లోపల ఉండాలి అని అన్నారు. నీ డిసిజన్ ప్రకారం బర్నీ గట్టి నా డిసిజన్ బట్టి బన్నీగా టీమ్ విన్ను. అంతే. సుమన్, కళ్యాణ్, మీరు వేరువేరుగా నిర్ణయం చెప్పడానికి వీల్లేదు. ఇద్దరు కలిసి ఒక నిర్ణయం చెప్పండి. నీకు కూడా చెప్పు. నేను కూడా చెప్పు. ఇప్పుడు ఏంటి? నేను చెప్పేది విను. నేను చెప్పేది ఫస్ట్ విను. ఇప్పుడు నీకు ఒక ప్లేస్ ఉందనుకో, అక్కడే కడతావా? పక్కనే వచ్చిన ఇల్లు కడతావా? నీకు ఆ ప్లేస్ లోనే కదా. ఆ ప్లేస్ ఉందా లేదా? ప్లేస్ లో కూడా ఫుల్ గా లేదు కదా. నువ్వు నీది టచ్ అయింది కదా. నీకు అదే అర్థం కావట్లేదు. నీకు టచ్ అయింది. బాక్స్ లో ఉంది కదా. 90% బాక్స్ లోపల ఉంది కదా అంటున్నా. 10 రూపాయలు చేసినా 100 రూపాయలు చేసినా నువ్వు పక్కకి వెళ్ళిపోయావు. అది కూడా లేదు కదా. 100 రూపాయలు కూడా లేదు కదా. 80 రూపాయలు కూడా లేదు అందులో. పైన ఉన్నాయి కదా. ఏ పైన ఉంటే ఖర్చు సరిపోతుంది కదా. పైన కూడా బాక్స్ లోపల అని అన్నారు కదా. రాత్రి 8:15 రితు తింది కొంచెం మిగిలిపోయిన రైస్. నాకు తెలియదు, నన్ను అడిగింది. నేను మిగిలిపోయిన రైస్ అని చెప్పి నేను సరే అని తినమన్నాను. కొంచెం మొత్తం కాదు. సాయి ఏమో మార్నింగ్ తినలేదు అంటాడు, రీతు ఏమో నేను ఆఫ్టర్నూన్ తినలేదు అని అంటది. నేను ఒకటి చెప్తా, ఆ రైస్ మిగిలిపోయిందని అనుకున్నాను. నేను ఎదురుకుండా ఉంది కాబట్టి అందుకే ఎవరు ఎక్స్ట్రా క్లియర్ గా చెప్తుంది నేను తినలేదు, అందుకే నేను అడిగాను.
నాకు ఆకలిస్తుంది, నాకు ఇదేంటి తల తిరుగుతుంది, ఏదో చెప్పింది సరే తిను ఎక్స్ట్రాదే అనుకుంటాను. నేను చెప్పాను తినింది కదా చికెన్ కర్రీ నేనే పెట్టాను కదా. మార్నింగ్ నీకు రీతు కోసం కర్రీ అన్న పెట్టించాను కదా. కర్రీ కాదు కాదు నీకు కర్రీ ఇచ్చేసి ఇగో రైతు రైస్ ఇందులో ఉంది పెట్టుకొని చెప్పాను కదా. లేదు నాకు పెట్టించారు. ఇంకా మరి రైస్ అప్పుడు ఎందుకు తీసుకోలేదు మీరు పొద్దున్న కర్రీ ఇచ్చినప్పుడు? నేను కర్రీ 2 పోర్షన్స్ ఉంటే రెండు సెపరేట్ పోర్షన్స్ మీకు ఇచ్చాను. నాకు యాక్చువల్లీ మనం 2 బౌల్లో తీసాం. రీతు కర్రీ అని చెప్పి నీకు ఇచ్చారు. కర్రీ ఇచ్చారు. ఇప్పుడు రైస్ తీసుకున్నాడంట. రైస్ నేను ఎవరికి ఇవ్వలేదు. అదే చెప్తున్నాను, ఇవ్వలేదని. ఎగ్జాక్ట్లీ వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకెళ్ళి ఆయన దివ్య వాళ్ళు నిన్ను అడిగితే నువ్వు ఎలా తినేయమన్నావు? వాళ్ళు మిగిలిపోయిన రైసే కదరా అంటే సరే మిగిలిపోయిందేమో తీసుకోండి అన్నా. నేను తీసుకున్నాను అది ఎలా అంటావు? ఇప్పుడు నాకు ఉంటది కదా థాట్స్ డేలో ఎవరు ఏం తింటారు ఎవరికి ఏం చేయాలి అనేది. చెప్తా తనుజ, నేను రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు కూడా, నేను మామూలు కుక్ గా ఉన్నప్పుడు కూడా మిగిలిపోయినది అందరికి ఈక్వల్. ఎవరు తీసుకోవాలంటే అలా తీసుకుంటారు. పైగా అది సెంటర్ టేబుల్ లో. అవును, అది నువ్వు రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు నాకంటూ ఉంటాయి కదా, నేను ఎక్కువ ఎందుకు వండమని చెప్తాను అనేసి. సెంటర్ టేబుల్ లో ఉంది, ఎవరిదైనా పోర్షన్ ఉంటే మూలకు పెట్టుకుంటారు, దాచుకుంటారు. ఒక నిమిషం, గేమ్ స్టార్ట్ అయ్యే బిఫోర్ కూడా రైస్ ఉందా అని నేను అడిగితే నాకు మాధురి గారు అందరు చెప్పారు రైస్ ఉంది. రాముకి కదా నువ్వు అడిగింది డైనింగ్ టేబుల్ మీద ఉంది. నేను లేనప్పుడు Hairstyling goals minus the hair fall drama. It's Pantene possible. With the Pantene hair science లో ఉన్నాయి vitamin D, C, E ఇంకా 300% more pro vitamins. పొందండి 300% less hair fall and damage. Pantene షాంపూ మరియు కండిషనర్ తో పీరియడ్ నైట్స్ లో లీక్స్ తో తంట జాగర్ అనే రాత్రంతా. సో నేను ఎంచుకున్నా ది బెస్ట్ విస్పర్ నైట్స్ ట్రిపుల్ ఎక్సెల్. ఇదే ఉంటుంది సాధారణ ప్యాడ్స్ కన్నా ఎంత పొడవుగా ఇంకా వెనుక వెడల్పుగా. అయితే లీక్స్ నో ఛాన్స్. ఇంకా నిద్రపోండి నిశ్చింతగా. విస్పర్ నైట్స్ రేంజ్ మాత్రం 55 రూపాయల నుండి. లేదు సార్, డాండ్రఫ్ ఉంది. కనిపించడం లేదు. ఏదో తిరకాసుగా ఉంది. ఇది డాండ్రఫ్ అతుక్కుని ఉంటుంది సార్. అవునా, ఇది ఆయిలీ స్టిక్కీ డాండ్రఫ్. కొత్త హెడ్ అండ్ షోల్డర్స్ యొక్క చార్కోల్ ఫార్ములా ఆయిల్ ఇంకా డాండ్రఫ్ ని లాగి పడేస్తుంది. దాంతో ఆయిలీ స్టిక్కీ డాండ్రఫ్ మళ్ళీ రాదు. నీకు చెప్పిందా తనుజ? ఏమన్నావు ఇప్పుడు? ఏం చెప్పలే తెలుసు అంటున్నావు. రాము షేర్ అని చెప్పా. అదిగో రాము షేర్ అని కాదు, నైట్ రాము ఒక్కడే చపాతీ తిన్నాడంటే అన్నం తింటాడని నీకు చెప్పలేదా? అదిగో నీ ముందే కదా నేను అందరినీ అడిగాను. నీ ముందే కదా ఎవరెవరు చపాతీ తింటారు ఎవరెవరు రైస్ తింటారు నీ ముందే చెప్పాను నేను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చపాతీ చేస్తున్నాం. మనం చపాతీ కాదు, మధ్యాహ్నమే చెప్పింది. ఏమని? మధ్యాహ్నమే చెప్పా, మార్నింగ్ కూడా చెప్పా, నైట్ టైం పవన్ అని పిలిచి చెప్పావా? పవన్ అని ఇప్పుడు అందరు పేరు పిలిచి రామ్ నిఖిల్ చెప్పాను. మేము వర్క్ చేస్తున్నాం. మేము నువ్వు అక్కడ వర్క్ చేయట్లేదు, నువ్వు టీ తిప్పుతున్నావు. నీ వర్క్ కాదా? తనుజ హౌస్ అందరికి చెప్పక్కర్లేదు. కుకింగ్ డిపార్ట్మెంట్ నుంచి నలుగురికి చెప్పచ్చు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు. ఒక నిమిషం దివ్య, ఒక నిమిషం దివ్య, అదే నేను చెప్తున్నా. మీ పని మీరు చేయండి, నా పని నన్ను చేయనివ్వండి అనేది. అక్కడ ఖాళీగా ఉండింది, లెఫ్ట్ ఓవర్ ఉండింది, మీరు తినేమని చెప్పాను అని నువ్వే చెప్పినప్పుడు వాళ్ళిద్దరిని అడిగే దాంట్లో పాయింట్ లేదు. ప్రతిదీ నేను చెప్తాను రేషన్ మేనేజర్ అడగమని, కానీ నువ్వు అసలు డివైడ్ చేయట్లేదు. మాధురి గారు చేస్తున్నారు, కుకింగ్ డిపార్ట్మెంట్ డివైడ్ చేస్తారు. అవును, నేను చెప్పాను చేయమని. ఎవరు చెప్పాలి ఎవరు చెప్పకూడదు అదే అన్నా. సో కుకింగ్ డిపార్ట్మెంట్ మాధురి గారు డివైడ్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా రైట్ ఉందని నేను చెప్పాను. నువ్వు నీ చేతితో పెడితే అప్పుడు నువ్వు మాట్లాడొచ్చు. నువ్వు అనట్లేదు. ఒక్క నిమిషం. అవును, నేను చెప్తా పని, నేను చెప్తా నా పని కూడా మీరు చేయండి. ఆవిడకి చెప్పావన్నా ఆవిడకి చెప్పావన్నా ఇప్పుడు ఆవిడ చేస్తానే చేశారు కదా. నువ్వు అలా పాయింట్ చేస్తావు. మార్నింగ్ నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా ఇమాన్యుయల్. ఈక్వల్ గా నాకు నిల్చొని కర్రీ అందరికీ షేర్ చేశాను. దానికి పాయింట్ మార్నింగ్ బాత్రూమ్ రూమ్ హాల్ అని నేనే కదా ఇమాన్యుయల్ తిరిగింది. అందరూ తిన్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత. నెక్స్ట్ ఆవిడది కూడా కాదు, తనుజది. అదే తనుజది. ఆవిడ తింటే తనుజది. ఇప్పుడు వాళ్ళు తినలేదంటే పక్క పెట్టాల్సిన బాధ్యత కూడా ఆవిడే కదా. ఇప్పుడు పాలు ఎలా అయితే ఆపుతుందో రైస్ కూడా ఆపాలి కదా. ఆపకుండా రాముకి ఎలా ఇచ్చేస్తుంది? అదే చూడు, ఇది టచ్ అంటారు, బాక్స్ లో టచ్ అని అంటారు. నేనైతే నేను ఒప్పుకొని కయ్యాను మరి. నువ్వు తను చేయాలంటే నేను చేసుకునేది. ఓకే, నాకు అర్థమైంది. బాలేదు, నేను ఎప్పుడు ఇవ్వాలా? ఒక రూలే ఫాలో అయిన వాళ్ళకి ఇవ్వాలా నాకు చెప్పండి. 2 రూల్ ఏది ఫాలో అయ్యారు? వినండి 2 రూల్ ఫాలో అయ్యి బాక్స్ లో
చూసుకుంటే రెడ్ టీమ్ ది ఫుల్ గా లేదు, బ్లూ టీమ్ ది ఫుల్ గా లేదు. ఒక నిమిషం. సెకండ్ రూల్ ఓకే, ఫస్ట్ రూల్ లో ఇద్దరు ఫెయిల్ అయ్యారని నేనంట. సెకండ్ రూల్ ఏంటి ఇప్పుడు క్లియర్ కట్ గా విన్నారు, ఎవరివైతే ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయో బ్లాక్స్ ఉన్నాయో బాక్స్ లోపల ఉన్నాయో సెకండ్ దాంట్లో అదే చెప్తున్నా, మీది 90% ఉందని చెప్తే నాది 2% ఉందని నేను చెప్తాను. ఎవరివైతే ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయో బాక్స్ లో బాక్స్ లోపడా అది బాక్స్ టచ్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా చెప్పారు, మీరు మాట మారుస్తానంటే మీది అంత యాటిట్యూడ్ చూపించిన అవసరం లేదు. పిలుస్తుంటే మీరు కాదు కావడా కావాలని యాటిట్యూడ్ చూపించుకోవాలి. బాక్స్ లోపడా నాన్న రెండు రూల్ ఫాలో అయ్యాక కళ్యాణ్, మీ నిర్ణయం తక్షణమే చెప్పండి. ఏ కంపారిటివ్ చూసుకున్నా రూల్స్ అన్ని ఫాలో అయ్యి, రూల్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యి, ఎంతో కొంత కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా సరే ఎంతో కొంత కానీ బ్లూ బాక్స్ లోపల లేదు. బిగ్ బాస్ రూల్ ఫాలో అయ్యి ప్రకారం మాడి ఈ బాక్స్ లోపల లేదు. బిగ్ బాస్ బ్లూ బాక్స్ లోపల లేదు, టచ్ అయింది అంతే. కళ్యాణ్, సుమన్, మొదటి రౌండ్లోనే మీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోలేకపోయినందున మీరు సంచాలకులుగా విఫలమయ్యారు కాబట్టి మిమ్మల్ని ఆ బాధ్యత నుంచి తొలగిస్తున్నాను. భరణి, శ్రీజ, ఈ నిర్ణయం మీకు చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఈ రౌండ్లో నిర్ణయం తీసుకోవాల్సిన ఒకరు ఎవరో మిగతా సభ్యుల్లోంచి ఎంచుకొని తక్షణమే నాకు చెప్పండి. దివ్య ఏరియా లిక్విడ్ 100 మరకలు వన్ వాష్ తెలుసు